తెలంగాణ అంశాన్ని తేల్చేస్తామంటూ కేంద్రం విధించుకున్న గడువుకు 5 రోజులే ఉన్నప్పటికీ కసరత్తు ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. భిన్న మార్గాలు, అంశాలను తీవ్రంగా పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ సోనియా గాంధీ సంకేతాలు అందితే గానీ ముందు అడుగు వేసే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ అంశాన్ని 28లోగా తేల్చుతామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి షిండే ఈ మేరకు అభినేత్రి సోనియా గాంధీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన అధికారుల నుంచి కీలక అంశాలపై సమాచారం సేకరించిన ఆయన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక సంఘం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసేసుకున్నారని కొంతమంది, ఇంకా తీసుకోలేదని మరికొందరు చెప్తున్నప్పటికీ సోనియా నిర్ణయమే కీలకంగా మారనుంది. కోర్ కమిటీలో షిండే లేనందున అక్కడ జరిగే నిర్ణయం ఎలా ఉంటుందో ఆయనకు తెలిసే అవకాశం లేదని హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి. కోర్ కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత యూపీఏ భాగస్వామ్య పక్షాల అనుమతి కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా మిత్రుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మిత్రపక్షాల అనుమతి తీసుకున్న తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీపీఏ ఆమోదానికి పంపుతారు. విభజనకు సీసీపీఏ అనుమతి కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలాంటి కదలిక లేదు కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. సీసీపీఏ ఆమోదం తర్వాత ఆ ప్రతిపాదన రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. అలా చేయాలంటే బిల్లు ముసాయిదా కూడా పంపాలి. దాన్ని ఆయన శాసనసభ ఆమోదం కోసం పంపుతారు. సభ ఆమోదించినా లేకున్నా అప్పుడు కేంద్ర నిర్ణయం తీసుకోవచ్చు. అయితే పరిస్థితులు అంతవరకు రాలేదని తెలుస్తోంది. 26న షిండే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్నందున ఆలోపే ప్రకటన చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి గూర్ఖాలాండ్ తరహాలో ప్రత్యేక ప్రాదేశిక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నా అందుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదనే వాదన వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే సుముఖంగా ఉన్నందున ప్రాదేశిక మండలి ఏర్పాటుకు చేసే సవరణకు పార్లమెంట్ ఆమోదం కష్టమని తెలుస్తోంది.